హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ రేపటితో ముగియనుండడంతో సందర్శకులు పోటెత్తారు. ఇంటీరియర్, కిచెన్ సామాగ్రి, బట్టలు కొంటున్నారు ప్రజలు. మరోవైపు ఫుడ్ స్టాల్స్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల మంది సందర్శకులు వచ్చారని తెలిపారు నిర్వాహకులు. నుమాయిష్లో ప్రజల రద్దీపై మరింత సమాచారాన్ని చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్కి నుమాయిష్ క్రేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గినట్లుగా మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. నుమాయిష్ ఎగ్జిబిషన్ దగ్గర ఈ సంవత్సరం 38వ నుమాయిష్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే దీన్ని అఖిల భారత వస్తు ప్రదర్శనశాలగా పిలుస్తూ ఉంటారు. మనకి దీనికి ఉన్నటువంటి క్రేజ్ మాత్రం ఇప్పుడు మనం చూడవచ్చు. విజువల్లో ఇసుకేస్తే కూడా రాలని విధంగా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిమంది మనకి పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? From Sarat Nagar. Yeah. Coming here from since a long time. Ante ikka chaala time nundi vastunna, so I like it. We shopped for home. Actually, I'm vachinam 2-3 days. Home items, food, curtains, groceries, and all that. Rates are okay. It's okay for people who are affordable, like who can afford them. నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ అనమాట. సో నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వింటున్నాను. మొత్తానికి నాకు ఛాన్స్ దొరికింది సార్ రావడానికి. ఇది ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఒక ప్లానింగ్తో వస్తారు కదా? యా ప్లానింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాకే కొత్త. నాంపల్లి అంటే ముస్లిం ఏరియా కదా, సో ఎట్లా ఉంటుంది ఏంటి మొత్తం కల్చర్ వైబ్ అంతా ఉంటుంది కదా అని చెప్పి వచ్చాం. క్రౌడ్ చూస్తేనేమో అసలు జనరల్ ఎగ్జిబిషన్లో లేదు, ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్లో ఉంది. ఫుడ్ ఐటమ్స్, ఇంకా రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ పిస్తా హౌస్ ఉంది. సో చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. లైక్ ఈ కొత్త తెలుసు కొంచెం మొత్తం ఏరియాస్ చూద్దాం అని చెప్పి. ఫుడ్ బాగుంటుంది యాక్చువల్లీ, సో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇంకా ఎక్కువ వచ్చాము. ఇంకా మాకు మెన్స్కి ఎక్కువ ఉండదు, ఓన్లీ ఉమెన్స్కి ఎక్కువ మొత్తం షాపింగ్. వాళ్ళు వస్తే మాత్రం ఎంజాయ్. మేమైతే బ్యాచలర్ కాబట్టి ఇంకా అలా ఫుడ్ మొత్తం ఇంకా ఏంటంటే మొత్తం తిరగచ్చు. నుమాయిష్ మస్ట్ విజిట్. ఎవరికైనా హైదరాబాద్లో ఉండాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వెళ్తే అయితే మస్ట్ విజిట్ కదా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ బేసిక్గా. చాలా బాగుంది. నేను చిన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయింది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఈ నుమాయిష్ని? చాలా 60 years. నాకు 60 years. అప్పటి నుంచి వస్తూనే ఉంటాం మేము. మా కోడన్లు, మా మన్మడు మన్మరాలు అందరూ కలిసి వచ్చారు. అందరం గేమ్స్ ఆడదామని వచ్చాం. ఫస్ట్ టైం వచ్చినా? ప్రతి ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చినా? వచ్చాం. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ ఇయర్ కొత్తగా నీలోఫర్ కేఫ్ అవన్నీ పెట్టారు కదా. ఫీలింగ్ చాలా బాగుంది సార్. ఇది పాస్ట్ 20 years నుంచి వస్తున్నా నేను. పిల్లల కోసం వస్తా, అమ్మ కుటుంబం కొరకు తీసుకుని వస్తా. ఇవాళ ఇద్దరు మేము వైఫ్ లాస్ట్ డే పబ్లిక్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం మేము ఇద్దరు వచ్చినాం అంతే. కానీ ఫీలింగ్ అంటే అవసరం. ఎందుకంటే అందరికీ షాపింగ్ అంటే లేడీస్కి ఎక్కువ ఉంటాయి, మనకు కూడా ఉంది. ఇది చూడాలి అంటే మొత్తం చూడండి. ఎవ్రీ ఇయర్ ఇది ఒక్కటే తీసుకున్నావా? ఇంకా మ్యాగ్నెట్, ఫిక్స్ మ్యాగ్నెట్, ఫిక్స్ పెన్ తీసుకున్నావా? ఏది? ఓకే. ఐ బై టాయ్స్ వాచ్. ఓకే. నేను లాస్ట్ టైం 2 times వచ్చాను. చాలా బాగుండే. ఇప్పుడు దానికంటే చాలా బాగుంది. అంటే ఇయర్కి కొద్దిగా క్లౌడ్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. లాస్ట్ టైం ఇంత లేకుండే, కాకపోతే బాగుంది. పెద్దంబర్పేట నుంచి వచ్చాను సార్. చాలా మంచి అరేంజ్మెంట్స్, అందరికీ బరాబర్ దర్జా ఇస్తున్నారు. ఎక్కడ మిస్మేనేజ్మెంటే లేదు. ఇక్కడ మిస్మేనేజ్మెంట్ లేదు. రీజనబుల్ అంటే యాజ్ పర్ ప్రైస్ ఇండెక్స్ ఓకే. క్రౌడ్ ఫుల్. ఒక వాచ్, డైరీ, ఇంకా ఒక గేమ్ ఏదో కంప్యూటర్, ఒక మన చిన్న డైరీ, ఇంకోటి గేమింగ్ కంట్రోల్, ఇది ఇంకా వాచ్. పెద్ద వాల్యూ ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీవేర్ యూ హ్యావ్ మార్కెట్. అండ్ తర్వాత ఓన్లీ టూ మచ్ ఆఫ్ డస్ట్ పొల్యూషన్ కదా. ఐఎమ్ నాట్ ఫైండింగ్ గ్రేట్ వాల్యూ. జస్ట్ బికాజ్ మై డాటర్ హ్యాస్ ఇన్సిస్టెడ్, ఐ జస్ట్ కేమ్. సో జనరల్గా నీలోఫర్లో టీ తాగటం అటువంటివేవో ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఏదో కొత్తగా యూనిక్గా ఏం లేవండి. ఆల్రెడీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్, మాల్స్ గిల్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం వాల్యూ బయింగ్ జరుగుతుందేమో అని చూస్తున్నాం, కానీ అంతగా ఇంక కనిపించట్లేదు. కేవలం ఎగ్జిబిషన్ కొరకే, నుమాయిష్ ఎగ్జిబిషన్ కొరకే వచ్చినాము. మాకు చాలా దగ్గరండి, 120 kilometers మాత్రమే. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. నుమాయిష్లో మంచి వస్తువులు ఎగ్జిబిట్ చేస్తారు. ఇవి కొందామనేటటువంటి ఆశతో వచ్చినాం. మధ్యాహ్నం వచ్చినాం, ఫ్యామిలీతో వచ్చినాం.
ఇంకా ఇంకా ఉండాలన్నది కానీ ఇంకా 2 రోజులే ఉంది. రేపు లాస్ట్ డేట్ కదా, ఇంకా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం మేము. పబ్లిక్ చాలా హెవీగా ఉందండి, చాలా హెవీగా ఉంది. ఏం కొనడానికి వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. రేపటితోటి ఈ నుమాయిషు క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు సాటర్డే దాంట్లో రష్ ఎక్కువగా కనపడతా ఉంది. రేపు సండే కాబట్టి మరింత మంది ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ రమేష్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.